హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మరో మట్టి దీపపు వెలుగు 361వ మట్టి దీపపు వెలుగుని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. కృతయుగంలో సత్యం, దయ, తపస్సు, దానం ఈ 4 ధర్మధేనువుకు 4 పాదాలై ఉండేవట. త్రేతాయుగంలో సత్యం లోపించి దయ, తపస్సు, దానం మిగిలాయట. ద్వాపరంలో తపస్సు లోపించింది. ఇప్పుడు ఈ కలియుగంలో మొదటి 3 లోపించి దానం ఒక్కటే మిగిలిందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ధర్మ కార్యాలు, ధర్మ యుద్ధాలు చేయలేకపోయినా చేస్తున్న వారికి ఆర్థిక అంగదానం చేస్తే కనీసం కలి ధర్మాన్ని పాటించినట్లవుతుంది. ఏ స్థితిలోనైనా ధర్మాన్ని విడిచిపెట్టవద్దంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాతా అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to spread the truth of either spying or spirituality up to the roots of the society, to win, and as well support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, మానవతా ధర్మం సమాజాన్ని నడిపించే దశకు తీసుకొచ్చేటందుకు ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా, ప్రాంతీయతలకి, దేశీయతలకి కూడా అతీతంగా మానవులందరినీ ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.